హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా పెళ్లి రోజని మేమైతే ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము. ఇంతకీ ఏ గుడికి అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే మద్దిలేరు స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ అసలు జనాలు ఎవరు లేరు, మనుషులు కూడా లేరు, ఒక్క మనిషి కూడా లేడు. టెంకాయ కొడదామన్నా గుడి మూసేశారు. అందుకని ఇక మళ్ళీ వచ్చాము. ఇక్కడైతే యాగంటికి వచ్చాము. యాగంటిలోకి వస్తారు కదా, కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. అందరు ఈత కొడుతున్నారు. ఇంకా వీళ్ళని చూసి మా బుడ్డోడు నీళ్ళకి దిగుతా అని ఇంకా ఒకటి గోల పెట్టాడు. ఇంకా అందుకని మా ఆయన తీసుకొని వెళ్ళాడు నీళ్ళకి. ఎప్పుడో పెళ్ళైనప్పుడు అడిగాను మా ఆయన యాగంటికి తీసుకెళ్ళని, 4 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చాడు. చుట్టూ ఇలా అంతా బాగుంటుంది. అసలు మధ్యలో అయితే నంది ఉంటాడు. ఇంకా నందికి ఎదురుగా అయితే నంది నోట్లో నుంచి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. వీడియోని నేను సరిగ్గా తీయలేదు, ఇంకా మా బాబుకి ఎలా చూసుకుంటున్నాను. గుడికి మొత్తం ఆరెంజ్ కలర్లో అయితే పెయింట్ వేశారు. ఇంకా ఇక్కడ ఈత కొట్టేవాళ్ళని చూసి మా బాబు ఇంకా అక్కడే చూస్తున్నాడు. నేను కూడా దిగాలి అని ఇంకా ఒకటేమైనా పక్కన వేరే వాళ్ళ పిల్లలు కూడా దిగారు కదా, అందుకని ఇంకా వాళ్ళతో పాటు నేను వెళ్ళాలనుకుంటున్నాడు. జనాలు ఎవరు లేరు కాబట్టి చాలా నీట్గా ఉంది. ఇంకా జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ చాలా గలీజ్ చేసేస్తారు అంత కోనేరు మొత్తం. పెళ్ళవక ముందు వచ్చినప్పుడు కార్తీకాలలో అయితే వచ్చాను. దీపావళి అప్పుడైతే ఇంకా అస్సలు ఫుల్ ఉండే జనం అయితే. ఇంకా అక్కడైతే నంది నోట్లో నుంచి అయితే నీళ్ళు పారుతున్నాయి. గుడి లోపల కూడా ఒక చిన్న కోనేరు అయితే ఉంటుంది. అందులోకి అయితే ఎవరు దిగారు. దాంట్లో చిన్న చిన్న చేపలు అంటున్నాయి. ఇంకా ఆ నీళ్ళు అయితే ఇంకా ఒక పైన అయితే చల్లుకుంటారు. స్నానం చేయాలంటే ఇంకా ఈ కోనేరు అయితే వస్తారు. అక్కడ ఉన్న కోనేరులో నుంచి ఇక్కడ నంది నోట్లో నుంచి అయితే నీళ్ళు వస్తాయి. ఇక్కడ పైకి ఎక్కేటప్పుడైతే కాళ్ళు అయితే వణుకుతున్నాయి. నాకైతే కొంచెం స్లిప్ అయి కింద పడినా కానీ నడుములు విరిగిపోతాయి. అంతలా భయం వేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా భయపడుకుంటూ ఎక్కలేక అలాగే ఎక్కేసాము. మా బుడ్డేడైతే చిన్నగా ఎక్కుతూనే ఉన్నాడు. పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక దీపం పాల గ్లాస్ అయితే ఇస్తారు. అవి 100 రూపీస్ అంట. అక్కడ దీపం పెట్టేసి ఇంకా స్వామికి అయితే పాలాభిషేకం అయితే చేయించి ఇంకా కిందకైతే దిగాము. అక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. పైకి చూస్తే మొత్తం నల్లగా ఉంటుంది. అసలు ఏం కనిపించదు. చాలా లోతు హైట్ ఎక్కువ ఉంటుంది. ఫోన్లో అయితే అస్సలు కనిపించట్లేదు. మళ్ళీ లైట్ వేసి తీసాను వీడియో, అయినా కనిపించట్లేదు. ఇంకా కొంచెం అయితే క్లిప్ తీసుకొని పక్కనే ఇంకో గృహ కూడా ఉంది. అక్కడ ఏముందో తెలియదు. ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. చుట్టూ గుడి చాలా బాగుంది. ఇంకా అసలు చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. శివరాత్రి అప్పుడు వస్తే ఇవన్నీ చూడడానికి అస్సలు ఉండదు. ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారు. చాలా రష్ ఉంటుంది. అలాంటి టైంలో వచ్చేటంటే ఇలాంటి ఖాళీ సమయంలో వచ్చేటప్పుడైతే అన్నీ నిదానంగా చూసుకుంటూ రావచ్చు. ఎక్కడ చూడు కోతులే ఉన్నాయి. ఇంకా అలాగే క్లిప్స్ తీసుకొని వచ్చాము మేమైతే. ఇంకా చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇదైతే గుళ్ళు అయితే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాం, గురువారం అనేసి. ఇంకా సాయిబాబా గుడి చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.